హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మున్నార్ నుండి సేఫ్‌గా ఇంటికి రీచ్ అయిపోయాము. అక్కడ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి ఏంటివి మీకు తెలిస్తే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్‌లో నేను కూడా చెప్తానులెండి వీటిల గురించి. మున్నార్‌లో నేను మెయిన్‌గా చాక్లెట్స్, గ్రీన్ టీ లీవ్స్ ఇవి మాత్రమే తీసుకున్నానండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! చాక్లెట్స్ ఒక చోట చాలా తక్కువ కాస్ట్ కొన్నాయి. ఒక చోట చాలా ఎక్కువ కాస్ట్‌లో తీసుకున్నాను అని చెప్పి. ఎంతైనా టేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో తీసుకున్న చాక్లెట్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఈ ఫ్రూట్స్ విషయానికొస్తే మేమెళ్ళిన ప్రతి చోట చెట్లున్నాయి గానీ, అవి కోసుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయన్నమాట. చాలా పెద్ద చెట్లు. చాలా హైట్‌గా ఉండడం వల్ల కట్ చేసుకోవడానికి అవ్వలేదు. నాతో పాటు వెళ్ళిన వాళ్ళకే తెలుసు ఈ ఫ్రూట్స్ కోసం నేనెంత ట్రై చేశాను అనేది, వాళ్ళని ఎంత సతాయిచ్చానో. అండ్ ఒక యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడుండే ప్లేసెస్, కొత్తగా ఉండే థింగ్స్‌ని మీ అందరికీ షేర్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. సో, ఆ ఎక్సైట్‌మెంట్‌తోనే నేను ఈ ఫ్రూట్స్ కోసం ట్రై చేశాను. ఎప్పుడో ఒకసారి యూట్యూబ్‌లో చూసాను. సో, అది ట్రై చేద్దామని చెప్పి ఈ ఫ్రూట్స్‌ని నేనైతే తీసుకొచ్చానండి. మీకెవరికైనా ఐడియా ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. లాస్ట్‌లో నేనసలు ఏం చేస్తున్నాను అనేది క్లియర్‌గా మీకు షేర్ చేస్తాను. ఇవైతే తినడానికి కాదు. అసలు తినొచ్చో లేదో కూడా తెలీదు నాకు. బట్ అయితే టేస్ట్ ఎలా ఉంటది అని మాత్రం ఒకసారి ట్రై చేశానండి. లోపలంతా కూడా మనకి సీతాఫలం ఉంటుంది కదా! అందులో ఎలా అయితే ఉంటుందో అలానే ఉన్నాయండి. టేస్ట్ వైస్‌గా వస్తే కొంచెం సీతాఫలం లాగా, కొంచెం పుల్లగా అలా ఉందన్నమాట. మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. బట్ నేనైతే కంప్లీట్‌గా తినలేదులెండి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్‌తో నేనేం చేస్తున్నానంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకొని, లోపల సీడ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని 3 డేస్ వరకు మనం ఎండలో ఉంచేసుకోవాలి. అప్పుడు దీనిపైన ఉన్న లేయర్ అంతా రిమూవ్ అయిపోయి లోపల మనకి సీడ్స్ అనేవి వస్తాయి. ఈ సీడ్స్‌ని డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి కోకో పౌడర్ రెడీ అయిపోతుంది. ఒక వీడియోలో చూసి ట్రై చేస్తున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే మీకైతే ఇది ఏ ఫ్రూటో అర్థమైపోయి ఉండాలి కదా! తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.